శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వికుడు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎన్నికలు ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ డైవర్షన్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే వారు అనుకున్న సీట్లు రాకపోగా ఆ నిరుత్సాహంతో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే నీటిపై ఉద్యమం చేస్తా అనే టైంలోనే ఇప్పుడు తొమ్మిడిహెట్ట రీడిజైన్ అనేది చేస్తా అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ మాటల వెనకాల కేసీఆర్ గారు ఈ ఉద్యమం చేసినందుక ఈ రీడిజైన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటంటే మూసీ ఏదైతే ఉందో దాన్ని సుందరీకరణ చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు వీరు ఏమని డిసైడ్ చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి మూసీకి వస్తే నిధుల సేకరణ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ నిధుల సేకరణ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే ఏడీబీ అనే సంస్థ నుంచి తీసుకుంటున్నారు. అరే బాబు, రాష్ట్రంలో ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ఇంకా కొత్తగా ఇక్కడ సుందరీకరణ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఏడీబీ నుంచి లోన్ తీసుకోవడం ఎందుకు? అండ్ ఇక్కడ లోన్ విషయం చూస్తుంటే అభివృద్ధి పేరుతో ఆల్రెడీ అప్పుల కుప్పలు భారీగా చేరిపోయిన ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీల్లోనే అప్పుల కుప్పలుగా తీరింది మన తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ ఇప్పుడు ఏడీబీ నుంచి ఈ లోన్లు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలుగా ఉంటుందా, ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఉన్న అప్పులే ఎలా కట్టాలరా మొర్రో అని మీరే అంటారు, కానీ అప్పులు పుట్టట్లే అని మీరే అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏడీబీ నుంచి లోన్లు తీసుకుంటారు. అసలు నాకు అర్థం కాదు. మొన్న మెస్సీ ఇక్కడ తెలంగాణలో వచ్చిండు. మెస్సీ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వెంటనే అక్కడ రామ్లీలాలో వెళ్ళి ఎందుకు వెళ్ళినట్టు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెస్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే అక్కడ రామ్లీలా దగ్గర పెద్ద ఒకటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు. అంటే ఇక్కడ మెస్సీకి వచ్చిన డబ్బులు మొత్తం ఇటు డైవర్షన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ చూస్తే మూసీ సుందరీకరణ కొరియా, జపాన్ తరహాలో బిజినెస్ సెంటర్లు, టూరిజం ఫ్లాట్లు నిర్మిస్తామనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఇక్కడ సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు కూల్చి రియల్ ఎస్టేట్లు దందాలు చేస్తా అంటే ఇక్కడ పేదల భవిష్యత్తు ఏం కావాలి? ఇక్కడ పేదలకి ఏమైనా స్పష్టీకరణమైన హామీ ఇస్తున్నారా మీరు? దాని గురించి మీరు మాట్లాడరు. కానీ ఇక్కడ సుందరీకరణ జపాన్, టోక్యో అండ్ ఇక్కడ మనకి కొరియా అనుకుంటా మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నీటి శుద్ధి అంటున్నారు. మూసీలో మంచినీరు పేరులా చేస్తాం. అసలు ఉన్న డ్రైనేజీలు ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ దీంట్లో మూసీలో కలవకుండా దానికి ఎస్టీపీ సెంటర్లు పెడితే ఇక్కడ మూసీలో మంచినీరు పారేలా చేస్తామనేసి మీరు అంటున్నారు. మరి పై పెయింటింగ్ చేయడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు? దీనికి ఆ ఏదైతే వేస్ట్ వాటర్ ఎట్లయితే ఉందో ఆ వేస్ట్ వాటర్ని ఎస్టీపీస్కి మీరు చేయకపోగా దాని మీద ఆలోచన లేకుండా మీరు వచ్చరికి ఇక్కడ మళ్ళీ సుందరీకరణ చేస్తాం, వాటర్ని మొత్తం ప్రక్షాళన చేస్తాం అనుకుంటా మాట్లాడతారు. మంచినీరు ఎట్లా పారుతుంది? ఇక్కడ ఎస్టీపీ మనకి వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ వెళ్ళి మూసీలోనే కలుస్తుంది కదా. బస్ట్ ఆ మూసీలోకి వెళ్లకుండా డ్రైనేజ్ నీళ్ళు కలవకుండా మీ దగ్గర ఏమన్నా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు? దాని గురించి కూడా మీ దగ్గర ఏ సోర్స్ లేదు. సో ఇక్కడ మీరు దీనికి కూడా మూసీ గురించి ఈ యొక్క 3 అంశాల్లో మీకు అసలు ఎటువంటి అవగాహన లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇంకోటి చూస్తే 9 హెక్టార్ రీడిజైన్, వ్యవసాయం తగ్గించడానికి, బొగ్గు గనుల సమస్య తొలగించడానికి అలైన్మెంట్ మారుస్తున్నాం. గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరిట చెప్తే అప్పుడేమో మీరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రీడిజైన్ అని చెప్పేసి మీరెందుకు ఇది చేస్తున్నారు? సో ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంది? కాంట్రాక్టర్లకి లబ్ధి చెందాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అంతేనా? అండ్ ఇంకోటిసరికి సొరంగ నిర్మాణం, కొత్తగా టన్నెల్ తవ్వి సుందిలీల నీళ్లు తీసుకొస్తాం. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి స్వరంగంలో తవ్వడం కమిషన్ల కోసం, దానివల్ల ప్రాజెక్టులు మరింత ఆలస్యం అవుతుంది కదా అనేసి ఇప్పుడు కామన్ మ్యాన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మెయిన్ సోర్స్ ఏంటంటే మిత్రులారా, మొన్న ఒక స్టేట్మెంట్ అనేది కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. ఏదైతే నేను డీటీ మీద ఉద్యమం చేస్తా అని. అమ్మ, కేసీఆర్ ఇట్లా ఉద్యమం చేస్తున్నాడు, ఓరయ్యో ఇక్కడ కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు అని చెప్పేసి మూసీను అండ్ ఇక్కడ 9 హెట్టి రీడిజైన్ అనేసి ఈ కెనాల్స్ అని చెప్పేసి వీరు కాలయాపన చేయడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దీని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ డిజైన్ ఏడీబీ ద్వారా అప్పులు తీసుకోవడం ఎందుకు? మూసీ నీకు చేయడం ఎందుకు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ మూసీలో వచ్చేసరికి ఆ ఏదైతే డ్రైనేజ్ వాటర్ కలవనీయకుండా ఫస్ట్ చేసి దాని తర్వాత మీరు ఈ రీడిజైనింగ్, ఈ రీఇంజనీరింగ్లు చేయండి. అయితేనే ఇక్కడ మూసీ ప్రక్షాళన జరుగుతుంది. అండ్ ఇక్కడ రీడిజైన్ల పేరిట మీరు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేశారో మరి ఈ రోజు మీరు రీడిజైన్ పేరిట మీరెందుకు చేస్తున్నారు కాలయాపన? ఎందుకు? ఇది కమిషన్స్ కోసమా అనేసి సామాన్యుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇక్కడ స్వరంగ నిర్మాణం, కొత్తగా ఇప్పుడు స్వరంగ నిర్మాణం ఎందుకు?
ఇప్పుడు గతంలో ఉన్న దాన్ని పూర్తి చేస్తే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు ఈ విషయంలో. దీనిపై మీకు సమాధానం ఏమనుందా? లేదు కదా. కానీ కాలయాపన చేసి అప్పులు కుప్పలుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మార్చకండి ప్లీజ్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అండ్ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఏదైతే మన మూసి ప్రక్షాళన కానివ్వండి, ఇక్కడ ఈ రీడిజైనింగ్ కానివ్వండి, నిజంగా మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్? కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.